వెల్కమ్. కరోనా పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమావేశం. అంతర్జాతీయ విమానాశ్రయాలపై మరింత నిఘా ఉంచాలని సూచన. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు ఎంపీ బండి సంజయ్ నివాళులు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని కితాబు. పివి నరసింహారావుకు నివాళులర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ పార్లమెంట్ సమావేశాలలో భారతరత్న ప్రకటించాలని డిమాండ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఖండించిన నేతలు. ఇక డీటెయిల్స్ చూద్దాం. కరోనా పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. దాదాపు 2.5 గంటల పాటు ప్రధాని మోదీ భేటీ కొనసాగింది. ముందుగా కోవిడ్ పై వివరణాత్మక బ్రీఫింగ్ ఇచ్చింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోవిడ్-19 పై భారత్, చైనా సహా ఇతర దేశాల పరిస్థితి మధ్య వ్యత్యాసాన్ని నిపుణులు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కరోనా పరిస్థితి, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సన్నాహాలను ప్రధానమంత్రి ప్రశ్నించారు. అనంతరం అధికారులకు ప్రధాని మోదీ పలు సూచనలు చేశారు. కోవిడ్ వ్యాప్తిపై గట్టి నిఘా ఉంచాలని ప్రధాని సూచించారు. కోవిడ్ ఇంకా ముగియలేదని ప్రధాని మోదీ అన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయాలపై మరింత నిఘా ఉంచాలని సూచించారు. జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్టింగ్ పెంచడంపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ నివాళులర్పించారు. తెలుగు తేజం, బహుభాష కోవిదుడు మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని బండి కొనియాడారు. స్వర్గీయ మాజీ ప్రధాని పివి నరసింహారావు 18వ వర్ధంతిని పురస్కరించుకుని కరీంనగర్లోని తన కార్యాలయంలో పివి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్ సంస్థాన విమోచన ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లిన నాయకుడు పివి నరసింహారావు అని స్మరించుకున్నారు. ఈ పార్లమెంట్ సమావేశాలలోనే మాజీ ప్రధాని పివి నరసింహారావుకి భారతరత్న ప్రకటించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. పివి నరసింహారావు 18వ వర్ధంతి సందర్భంగా పివి మార్గులోని పివి ఘాట్ వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆయన పివి గొప్ప రాజనీతిజ్ఞుడు, బహుభాష కోవిదుడని కొనియాడారు. నూతన సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలోని తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి పివి అని అన్నారు. వారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి వారికి భారతరత్న ఇవ్వడం మూలన మీ ప్రభుత్వ గౌరవం, మీ గౌరవం పెరుగుతుంది. ఎందుకంటే మనుషులు పుట్టడం, చనిపోవడం అనేది సర్వసాధారణం. వారు చేసినటువంటి సేవ ఈ దేశానికి విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తిగా, ఎందుకంటే ఈ దేశానికి చాలామంది ప్రధానం చేశారు. బట్ మీరు చేసినటువంటి కృషి ఈ దేశాన్ని ఒక సరైనటువంటి మార్గంలో, మరి ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు మరి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి. ఐటీ కానివ్వండి, ఐటీలో కూడా మరి అనేకమైనటువంటి ఆ రోజుల్లోనే ఫౌండేషన్ పడడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కానీ నేను గౌరవ ప్రధాన గారికి కోరేది ఒకటి, వారికి భారతరత్న ఇచ్చి గౌరవిస్తే మరి తప్పకుండా మీ గౌరవం కూడా పెరుగుతుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో తెలంగాణ ముద్దుబిడ్డగా ఉన్నటువంటి పివి గారు, మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి వారిని గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉన్నటువంటి సంకల్పంతో వారి శత జయంతి ఉత్సవాలు కానివ్వండి, మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. మరి వారి ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ ఘనంగా జరగాలనేటువంటి మరి యావత్ ప్రపంచం దృష్టిలో పివి గారి ముద్ర ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే మరి అందరూ ఎన్ఆర్ఐస్తో కూడా మాట్లాడి అన్ని దేశాలలో కూడా మరి కార్యక్రమాలు చేసినటువంటి విషయం మనందరికీ తెలిసింది. కాబట్టి నేను ఇప్పటికైనా కానీ తప్పకుండా మనకి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది.
ఎందుకంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వారికి ఇచ్చే గౌరవ మర్యాదలు మరి విశేషంగా ఇస్తున్నటువంటిది కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా కానీ ఎందుకంటే ఈరోజు మన అకేషన్ కూడా ఉన్నది కాబట్టి ఒకవైపున పార్లమెంట్ కూడా జరుగుతుంది కాబట్టి మరి ఈరోజే పార్లమెంట్ లాస్ట్ అనుకుంటున్నాము. మరి ఒకవేళ అనౌన్స్మెంట్ జరిగితే మాత్రం ఒక గౌరవప్రదంగా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అండదండలుగా ఉంటుంది అన్ని కార్యక్రమాలు. ఎందుకంటే వచ్చే జనరేషన్ ఫ్యూచర్ జనరేషన్కు కూడా వారి యొక్క జీవిత చరిత్రని కూడా మరి చెప్పే విధంగా కార్యక్రమాలు తీసుకొని కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నల్గొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, భాస్కర్ రావు, భగత్, ఫిష్ గోట్ చైర్మన్ బలరాజ్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆందోళన నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ధర్నాకు దిగారు. ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, గణేష్ గుప్తా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం వైఖరిని ఖండించారు. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ రైతు సోదరులందరూ కూడా జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి కార్యక్రమం గౌరవ కేటీఆర్ గారి పిలుపు మేరకు నియోజకవర్గ ముందుగా రైతులకి అదేవిధంగా నిజామాబాద్ జిల్లా రైతులకు అందరికీ కూడా పేరు పేరు ఇప్పుడే వచ్చేసినటువంటి మన జిల్లా అధ్యక్షుడు ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలుపుతూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో గత 8 సంవత్సరాల నుంచి రైతుల కోసం ప్రతి పంటకు 5,000 రూపాయలు కడుపు నొప్పి ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు. మొన్నటికి మొన్న రైతు కళ్ళాల విషయానికి వస్తే దాదాపు 150 కోట్లు రైతులు కళ్ళాలు కట్టిస్తే అమౌంట్ మొత్తం ఏదైతే 150 కోట్లు తెలంగాణ రాష్ట్రంపై చెప్పినట్టు రైతులు రోడ్ల మీద ఎండబెడుతుంటే ఎన్నో ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి. ఇటువంటి కార్యక్రమాలు రైతు కళ్ళాల కోసం కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లింగయ్య యాదవ్, జెడ్పీ చైర్పర్సన్ దీపిక, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, సైదిరెడ్డి, మల్లయ్య యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ జనయ్య యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల్ల అన్నపూర్ణ, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు రజాక్, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. నినాదాలు అందరూ ఇస్తారు, అదే వేరు కానీ చెప్పేదానికి ఎవరు ఉంటే ఒక్కడే ఇస్తుంది కదా. మళ్ళీ ఇంకెవరు రైతుల పట్ల కేంద్రం మొండి వైఖరి, రైతుల పట్ల కేంద్రం మొండి వైఖరి. ఉపాధి హామీ పథకం నిధులను రాష్ట్రాలకు ఇవ్వాలి. ఉపాధి హామీ పథకం నిధులను రాష్ట్రాలకు ఉపాధి హామీ. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మంత్రి సత్యవతి రాథోడ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేసీఆర్ కు ఎలా ఇబ్బంది పెట్టాలో అన్న ఆలోచన తప్ప బీజేపీకి చిత్తశుద్ధి లేదని, బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఏవైనా ఉన్నాయని ప్రశ్నించారు.
ఆ రోజున కాంగ్రెస్ పార్టీ మరి దాన్ని విడచేవిన పెట్టింది కానీ రైతులకు మేలు చేసే పని చేయలేదు. కానీ ఈరోజు 24 గంటల నాణ్యమైన కరెంటు, 2 పంటలకు నీరు, విత్తనాలు, ఎరువులు అందుబాటులో తీసుకొచ్చి రైతులు ఇబ్బంది పడకుండా అందుబాటులో ఉంచడం కావచ్చు. అలాగే రైతులు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక అన్నపూర్ణగా వర్ధిల్లాలని కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ కళ్ళు కుట్టి కడుపు మంటతోని మనల్ని ఇబ్బంది పెట్టాలని, తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టాలని కంకణం కట్టుకొని ఈరోజు బీజేపీ పనిచేస్తా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందుకనే ప్రజలకు పిలిపిస్తున్నాను. ఈరోజు కేసీఆర్ తెలంగాణ తీసుకొస్తే తెలంగాణ బీజేపీ నాయకులని రోడ్ల మీద తిరిగే వాళ్లకు కనీస అవగాహన లేని, ఇంగిత జ్ఞానం లేని, మరి వారి స్థాయికి మించి, అర్హతలకు మించి మాట్లాడే నాయకులకు మరి కల్లాల గురించి ప్రశ్నిస్తే ఏం చెప్తారో ప్రతి ఒక్క రైతు బీజేపీ నాయకులను ప్రశ్నించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మచిలీపట్నం గొడుగుపేటలో దారుణం జరిగింది. దోపిడీ దొంగలు కొత్త పంత ఎంచుకున్నారు. స్థానిక గొడుగుపేటలో వృద్ధురాలిపై దాడి చేసి చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. దుండగులు వృద్ధురాలి కేకలు విని పరిగెత్తుకొచ్చిన వృద్ధుడిపై గ్యాస్ మంటలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అడగగానే డోర్ తీసి ఇచ్చాను. ఇచ్చగానే గ్యాస్ అయితే మంట తీసింది. మంట వచ్చి లోపలికి వచ్చేసాడు. నా దగ్గరికి వచ్చేసి గొలుసు పట్టుకున్నాడు. పట్టుకోగానే నా చేతికి వచ్చేసింది. గొలుసు ఆడి చేతికి రాలేదు. అటు డోర్ దగ్గరికి వెళ్ళి ఆయన మీద మంట లేపాడు. అట్లా 2 సార్లు జరిగింది. అటు నుంచి అటు వచ్చి మరి నన్ను కొట్టేసి వెళ్ళిపోయాడు. ఎన్ని గంటల సమయం జరిగిందమ్మా? 11:30 రాత్రి. వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చారా? ఆ నైట్ తెల్లారు తీసుకొచ్చాను. 1 గంట అయింది. ఇదంతా 12:30 అన్నీ మేమంతా కంగారు పడి అన్నీ లేచి ఇవన్నీ చేసుకుని టైం అయింది. ఇంకా అది తీసుకురాలిపోయాము. వెనకాల ఎవరు లేదు మాకు. మార్కాపురం పట్టణ పరిధిలోని ఎస్టేట్ పలకల ఫ్యాక్టరీలోని అధికార పార్టీ నాయకునికి సంబంధించిన ఫ్యాక్టరీ నందు అక్రమంగా లోడింగ్ జరుగుతున్న 700 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. టర్బో లారీ, అశోక్ లేలాండ్ వాహనం, 6 2-వీలర్ వాహనాలు, 6 సెల్ ఫోన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 9 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. 700 పై చిలుకు బస్తాలను స్వాధీనం చేసుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు సబ్ కలెక్టర్ తెలిపారు. సెకండ్ లారీలోవి పాలిష్లా లేకపోతే రానిసి వేస్తారు. అంటే జర్లన్నా ఆ బుడ్డ వెహికల్స్ అయ్యి కదా. ఇక్కడ మార్కాపురం ఇండస్ట్రియల్ ఎస్టేట్లో రైస్ స్మగ్లింగ్ జరుగుతుందని ఒక హింట్ వచ్చింది. వచ్చిన వెంటనే ఒక 10-15 మినిట్స్లో
నా టీం సబ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి నా టీం మండల ఆఫీసర్స్, మార్కాపూర్ మండల ఆఫీసర్స్ అందరూ ఒక 10-15 మినిట్స్లో ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడ ఒక లారీ లోడెడ్ ఫుల్ ఆఫ్ రైస్ బ్యాగ్స్ గుడౌన్లో, మరి ఇంకొకటి స్మాల్ లారీ మినీ డోర్ దానిలో కూడా రైస్ ఫిల్ చేసి బయట నుంచి తెప్పిస్తున్నారు. అండ్ ఇక్కడ ఒక లారీ లోడ్ చేసి నిలబడుతుంది. దాంట్లో చెక్ చేస్తే ఇవన్నీ మన పీడిఎస్ ఎఫ్పి షాప్ రైస్. దాంట్లో ఒక 9 మంది క్యాప్చర్ చేసాము. వాళ్ళని అడిగితే వాళ్ళు ఇక్కడ లోకల్ నుంచి సోర్స్ చేసి ఇక్కడ వచ్చేమో అని చెప్పారు. అండ్ వెంటనే పోలీస్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. పోలీస్ ఒక 20 మినిట్స్లో వచ్చారు. వచ్చిన తర్వాత పోలీస్తో మనం ఇట్లా అడిగి వాళ్ళతో మాట్లాడి ఇన్ఫర్మేషన్ అన్నీ తీసుకుంటాము. తీసుకున్న తర్వాత పోలీస్తో హ్యాండ్ ఓవర్ చేసాము. అండ్ ఈ బండిలో కూడా అండ్ వాళ్ళ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ తీసి బండి డాక్యుమెంట్స్ తీసి పోలీస్తో ఇచ్చేసారు. అండ్ మన పోలీస్ కూడా ఇంటిమేషన్ నేను ఇచ్చాను. సో ఐఎమ్ గోయింగ్ టు రైట్ అ రిపోర్ట్ అండ్ దే హావ్ బీన్ టేకెన్ ఇన్ టు కస్టడీ ఆల్రెడీ. విశాఖలో మార్గశిర మాసోత్సవాలు అత్యంత వేడుకగా జరుగుతున్నాయి. కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో తెల్లవారుజాము నుంచి పూజలు జరుగుతున్నాయి. ఇప్పటికే వందలాది మంది భక్తులు ఆలయానికి చేరుకుని పూజలు చేస్తున్నారు. జగన్నాథ స్వామివారి దేవస్థానం వద్ద మహాన్నదాన కార్యక్రమంలో 20,000 మంది వరకు భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమావేశం. అంతర్జాతీయ విమానాశ్రయాలపై మరింత నిఘా ఉంచాలని సూచన. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు ఎంపీ బండి సంజయ్ నివాళులు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని కీతాబు. పివి నరసింహారావుకు నివాళులర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ పార్లమెంట్ సమావేశాలలో భారతరత్న ప్రకటించాలని డిమాండ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఖండించిన నేతలు. ఇక ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్.